నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వైన్ షాపులతో పాటు బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న వ్యక్తుల నుండి డబ్బుల దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి వివరాలను తెలియజేశారు. రాథోడ్ గణేష్ కూతురు అల్లుడు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారి అవసరాల నిమిత్తం 45,000 రూపాయల నగదును జేబులో దాచుకుని పాత బస్టాండ్ వైపు వెళ్తుండగా ఓ ముఠా వచ్చి అతన్ని కిడ్నాప్ చేసి శాన్ గౌడ్ వద్దకు తీసుకెళ్లి 45,000 రూపాయల నగదుతో పాటు ఒక సెల్ ఫోన్ అతని వద్ద నుంచి లాక్కున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా 6 నిందితులను పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుండి 30,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ముఠాలో 4 మహిళలు, 2 వ్యక్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తిమ్మక్క అనే లేడీ ఒక టీం తయారు చేసుకుంటుంది. ఆమె ఏమో ఏంటంటే ఏదైనా వైన్ షాప్లో కానీ షాప్స్ కానీ డబ్బులు చూసి వేరే వాళ్ళ లేడీస్తో ఆకర్షింపజేసే క్రమంలో అతనికి ఆకర్షించి అతన్ని ఒక బైక్ పైన షాంఘాట్ ఏరియాకి తీసుకెళ్ళి ఆ షాంఘాట్ ఏరియాలో వాళ్ళు అతనిపై దౌర్జన్యం చేసి అతను కొట్టి అతని దగ్గర ఉన్న 45,000 రూపాయల డబ్బులు గుంజుకుంటారు. అదేవిధంగా ఒక సెల్ ఫోన్ మరియు బ్రాస్లెట్ గుంజుకుంటారు. గుంజుకొని అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు. ఇవి ఇంతకుముందు కూడా ఈ తిమ్మక్క పైన సేమ్ అఫెన్స్ కేసులు ఉన్నాయి. ఇంతకుముందు కూడా బస్ స్టాండ్ ఏరియాలో ఇదే విధంగా డబ్బులు ఉన్న వాళ్ళని ఆకర్షించి వాళ్ళను ఐసోలేటెడ్ ప్లేస్ తీసుకెళ్ళి వాళ్ళ పైన దౌర్జన్యం చేసి రాబరీ చేసి డబ్బులు దోచుకునే క్రమంలో నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి వితిన్ 12 అవర్స్లో ఈ అందరు యాక్టివ్లను 4 లేడీస్ అండ్ 2 మేల్ వీళ్ళందరూ కూడా ఆ అఫెన్స్లో పాల్గొంటారు. వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు డబ్బులు కూడా రికవరీ చేసి వీళ్ళందరినీ కూడా రిమాండ్ తరలించడం జరుగుతుంది.